హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా మా అక్క వాళ్ళు వచ్చారని చెప్పాను కదా. వాళ్ళతో ఇది నెక్స్ట్ డే వెళ్ళామండి. బట్ వీడియో కొంచెం మిస్ అయింది. దానికోసమని ఇంత లేట్గా పెడుతున్నాను. ఇక్కడ మేము స్టార్ట్ అయిపోతా ఉన్నాము. మార్నింగే టిఫిన్ తినేసామండి. టిఫిన్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం, రెడీ అయిపోయాం. వెళ్ళేటప్పుడు పెద్దగా ఓకేలాగా ఉండింది ఎండ, బట్ వెళ్తూ ఉన్నప్పుడు చాలా ఎక్కువ వచ్చింది. ఈ బైక్లో వచ్చేసి మా హస్బెండ్ ముందు మా బాబు, అండ్ వెనకాల అక్క వాళ్ళ పాప, అండ్ వెనకాల నేను. అంటే ఒకే బైక్లో ఫోర్ మెంబర్స్ అయితే కష్టం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ 4 మెంబర్స్. దానికోసమని ఇంకా మా బాబు చిన్నోడే కదా, ముగ్గురం ఇంకా అడ్జస్ట్ అయిపోయాము. ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇదే మధుగిరి. ఇంకా చెప్పాను కదా కొంచెం ఎండ అనేది ఎక్కువే ఉండింది. మేము వచ్చేసి స్టార్ట్ అయింది వచ్చేసి 10-10:30 అలా అయింది. లేట్గానే స్టార్ట్ అయ్యాం, బట్ ఒకటే ప్లేస్ కదా అన్నట్టుగా ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ వస్తే మేము ఇక్కడికి టెంపుల్కి వచ్చేసాము. ఇప్పటివరకు మీకు నా ఛానల్లో చాలా వీడియోస్లో చూపించాను. శివాలయం అండి ఇది, మధుగిరిలో ఉంటుంది, చాలా ఫేమస్. అండ్ దీని పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి వీళ్ళకు శివాలయం చూపిద్దామన్నట్టుగా తీసుకొచ్చాము. అంటే మీరు అనుకోవచ్చు ఎక్కడైనా చిన్న టెంపులే కదని, బట్ మళ్ళీ వీళ్ళు ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్ అయితే చూడలేరు కదా. దానికోసమని ఇంక ఇక్కడ చూపిస్తూ ఉన్నాము. ఇక లోపలికి వచ్చేసాము, దర్శనం చేసుకున్నాము. ఇక్కడ మా పిల్లలు చూడండి ఎంత అల్లరి చేస్తూ ఉన్నారు. అసలు దేన్ని వదలట్లేరు. ఆ చెట్టు ఒకటి కనిపించింది, దాంతో ఇంకా ఆటలాడుతూ ఉన్నారు, ఎవరు పైకి కాలు పెడతారన్నట్టుగా. లోపల దర్శనం చేసేసుకున్నాము. ఇంకా బయటకు వచ్చేసినాక చెప్పాను కదా ఇదే శివాలయం. దీని పక్కనే ఇంకా మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. రెండు పక్కనే ఉంటాయి. అక్కడికి వెళ్ళాము. బట్ మేము వచ్చిన టైమింగ్ అంటే మేము వచ్చింది సండే అండి యాక్చువల్లీ ఇది. దానికోసమని ఆ టైం అంతా మార్నింగే మనకి హారతి అలా ఇస్తారు కదా. టైం అయిపోయింది అన్నట్టుగా లాక్ వేసి ఉంది. ఇంకా లోపలికి ఏం వెళ్ళలేదు. వీళ్ళు చూపించడానికి లేదు. కానీ ఇక్కడ నుంచి మనకి చిన్నగా కనిపిస్తూ ఉంటుంది, కొంచెం అట్లా అడ్జస్ట్ చేసుకొని చూస్తే మాత్రము. ఇక్కడికి వచ్చేసరికి లాక్ వేసి ఉండేసరికి ఇంకా బయట నుంచే మొక్కేసుకుంటున్నాం ఇంకా. ఇదే అండి వెంకటరమణ స్వామి దేవస్థానాన్ని రాసింది కదా. ఇదే వెంకటేశ్వర స్వామి టెంపుల్. 2 టెంపుల్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని దేవతామూర్తులు కూడా కవర్ అయ్యేటట్టుగానే 2 టెంపుల్స్ కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా 2 టెంపుల్స్ దర్శనం చేసుకున్నాక ఇంకా మేము బయలుదేరిపోతున్నాము. ఎక్కడికి వెళ్తున్నామని అంటే వాటర్ ఫాల్కి వెళ్తున్నామండి. మేముండే మధుగిరి అండి. మధుగిరి దగ్గరలో మాకు తెలిసిందంటే మేము చూసిన ఒక 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి జస్ట్ 10 కిలోమీటర్స్లో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి 20 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇప్పుడు మేము బయలుదేరేది దానికే. 20 కిలోమీటర్స్ అయినా మనకి ఏంటంటే ఒక 10-15 అలా ఒక 10 కిలోమీటర్స్ వరకు అయితే బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు మేము వెళ్తూ ఉన్నాం కదా హైవే రోడ్డే, మొత్తం కూడా హైవే రోడ్లోనే వెళ్ళేది. బాగానే ఉంటుంది మనకి రోడ్ అంతా, జర్నీ అంతా. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇది సిరా రూట్ ఉంటుంది కదా, సిరా నుంచి మనకి మధుగిరి వచ్చే రూట్ ఉంటుంది ఒకటి. అదే రూట్లో మేము వెళ్తూ ఉన్నాము. మేము వచ్చేసి ఏంటంటే ఉజ్జయిన్ వాటర్ ఫాల్స్ అని మా హస్బెండ్కి వాళ్ళు తెలిసిన కొలీగ్స్ ఎవరో వెళ్ళారంట. దానికోసమని మేము వెళ్తూ ఉన్నాము. మాకు ఫస్ట్ టైమే, అండ్ మాతో పాటు అక్క వాళ్ళకు కూడా ఫస్ట్ టైమే. వేరే వాటర్ ఫాల్ ఉందని చెప్పాను కదా, అదైతే మేము ఒక 2 టైమ్స్ అలా వెళ్ళాము, బట్ ఇదైతే ఫస్ట్ టైమే. ఇది ఏంటంటే మనకి ఊర్లో వెళ్తున్నట్టుగా ఉంటుంది. ఒకనొక టైం వరకు మనకి హైవేలో జర్నీ చేసినాక ఒక్కసారి మనం లెఫ్ట్ సైడ్ తీసేసుకుంటే మనకి ఇంకా ఊర్లో వెళ్తున్నట్టుగానే ఉంటుంది. సేమ్ మనకి ఇంకా మొత్తం ఊర్లోనే వెళ్తున్నట్టు, చేన్ల నుంచి వెళ్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ మీకు చెట్లు చూస్తే అర్థమైపోతుంది కదా. అండ్ రోడ్డు కూడా అంత బాగాలేదు, అసలు మట్టి రోడ్డే మొత్తము. మీరు కనుక వెళ్తే మొత్తం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మట్టి రోడ్డు, అక్కడక్కడ మనకి రాళ్ళు ఉండేసరికి స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలామంది స్కిడ్ అయ్యారు కూడా మేము వెళ్తున్నప్పుడు. మీరు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి ఇఫ్ మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే. ఇంకా మేము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. చెప్పాను కదా 2 బైక్స్లో వెళ్తూ ఉన్నామని, మీరు స్టార్టింగ్లో చూసారు కదా. 2 బైక్స్ బట్టి ఒకరి ముందు ఒకరు వెనక, ఒకరు ముందు వెళ్ళిన వాళ్ళు ఇంకా వెనకాల వచ్చే వాళ్ళ కోసం వెయిట్ చేసి అలా మాకు కొంచెం టైం కిల్ అయింది, లేదంటే ఇంకొంచెం ముందే వెళ్ళిపోయే వాళ్ళం. ఇంకా ఇలా ఉండిందండి మా జర్నీ. మార్నింగే మేము తినేసి వెళ్ళాం కాబట్టి ఇంకేం టెన్షన్ లేదు. బట్ ఇంకోటి మాత్రం మాకు అనిపించింది ఏంటంటే లంచ్ కూడా ప్రిపేర్ చేసుకుని వెళ్ళుంటే మాత్రం చాలా బాగుండేది అన్నట్టుగా అనిపించింది. ఇక్కడ చూడండి రోడ్డు ఎలా ఉందో, మట్టి రోడ్డు అండి. ఒక్కొక్క దగ్గర రోడ్డు సరిగ్గా లేదు, అండ్ కొంచెం గుంతలుగా ఉంటుంది కదా, అలా ఉండింది. రోడ్డు అలా ఉన్నా మనకి పక్కన అంతా బాగుందండి. అంటే ఆ టైంకి కొంచెం ఎండ అంతా తగ్గిపోయింది. ఒక్కోసారి సడన్గా మబ్బు వస్తూ ఉంటుంది కదా, అలా ఉండింది. బట్ ఒక్కసారిగా మళ్ళీ ఎండ వచ్చేది స్టార్ట్ అయింది.
చిన్న చిన్న తోటలు చిన్న చిన్న పంటలు అలా వేస్తూ ఉంటారు కదా. సో చేన్ల మధ్యలోంచి రోడ్డు ఉండింది. రోడ్డు ఏం పర్లేదు, బట్ ఏంటంటే రాళ్ళు అలా ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా చూసుకొని వెళ్ళాలి, అదొక్కటే ఇబ్బంది. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా, లంచ్ ఒకటి తీసుకొచ్చుకుంటే బాగుండేది. మాకు చాలా టైం కిల్ అయిపోయింది నిజంగా. ఆ రోజు కనుక లంచ్ తీసుకెళ్ళి ఉంటే ఇంకా ఇంకా బాగుండేది, బట్ ఇంకా మేము తీసుకెళ్ళలేదు. సో ఇక్కడ మధ్యలో బైక్ ఆపాము, ఎందుకంటే వెనకాల బైక్ కోసం మేము ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఫస్ట్ టైము అండ్ దట్టు ఒకవేళ మాకంటే మా హస్బెండ్కి ఇట్లా ఎవరైనా అడిగినా తెలుస్తుందేమో, అంటే వీళ్ళ కొలీగ్స్ ఆల్రెడీ వెళ్ళాడు కాబట్టి. బట్ వెనకాల వచ్చే అక్క వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు కదా, సో దానికోసమని ఇంకా ఆగి వెళ్తూ ఉన్నాము. సో వచ్చేసాము. ఇంకా ఇదే అండి, ఇది వచ్చేసి టెంపుల్. దీని నుంచి ఇంకా మనం ఒక 1 కిలోమీటర్ పైన నడవాలి. అసలు అదంతా ఎలా ఉండిందంటే బాబోయ్, ఒక అడవిలో వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్గా మీకు అర్థమవుతుంది ఏంటి నిజంగా అడవేనా కాదా అని. చాలా చిన్న రోడ్డు, దాంట్లో నుంచే వెళ్ళాలి. సో ఇదైతే ఫస్ట్ టెంపుల్ అండి, శివాలయం టెంపుల్ ఉంటుంది. సో దాని తర్వాత నుంచి ఒక 1 కిలోమీటర్ లోపలికి నడవాలి. 1 కిలోమీటర్ పైనే ఉండొచ్చు నిజంగా. మాకు ఫస్ట్ టైం కాబట్టి చాలా ఇబ్బందిగా అనిపించింది, ఎందుకంటే మా హస్బెండ్ అండ్ చిన్న పాప ఉంది కదా, అక్క వాళ్ళ పాప, వీళ్ళిద్దరు ముందు వెళ్ళిపోయారు. మా కోసం వెయిట్ చేస్తా మేము ఇంకా నేను అక్క వాళ్ళ హస్బెండ్ అండ్ మా బాబు అక్క వాళ్ళ బాబు, మేము ఒక 5 మెంబర్స్ ఇంకా మేము ఇలా వెళ్తూ ఉన్నాము. సో ఇలా వెళ్ళేసరికి ఏంటంటే మాకు ఒక్కళ్ళ చేతి ఒక్కళ్ళు పట్టు, చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో ఈజీగా స్కిడ్ అయిపోతారు. రోడ్డు అస్సలు బాగాలేదు, నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను చూడండి ఎలా ఉండిందని. సో ఇక్కడికి వచ్చేసాము. ఇదే వాటర్ ఫాల్, చిన్న వాటర్ ఫాలే బట్ బాగుంది. అండ్ ఇక్కడ నీళ్ళు మనకి ఎంత ఎక్కువ ఉన్నాయంటే చిన్నపిల్లలు అయితే మొత్తం మునిగిపోయే ఛాన్స్ ఉంటుంది నిజంగా. అండ్ అక్కడ అడుగు పెడుతుంటే కాళ్ళన్నీ ఇట్లా పైకి లేసిపోతూ ఉన్నాయి నిజంగా. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అసలు. కాళ్ళు ఇలా ఒక్కొక్క అడుగు మేము వేస్తూ ఉంటే కాళ్ళన్నీ ఎవరో మన పైనకి తోసేస్తే ఎలా ఉంటుంది, సేమ్ అదే ఫీలింగ్ అసలు. సో వెళ్ళగానే ఇంకా మా హస్బెండ్ అండ్ అక్క వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి ఇక్కడ మునగడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఫస్ట్ అయితే అక్క అండ్ అక్క వాళ్ళ హస్బెండ్ ఇద్దరు అక్కడ వాటర్ దగ్గర ఉన్నారు. అండ్ నేను ఈ పాప ఇక్కడ పక్కకున్నాము ఇంకా. సో ఆ పాప కూడా చాలాసార్లు అక్కడికి ఇక్కడికి నడుస్తూనే ఉంది. బట్ కొంచెం ఎవరికైనా వాటర్తో కొంచెం భయం ఉండిందంటే అడుగు పెట్టగానే మన కాళ్ళన్నీ పైకి లేసినట్టు అనిపించేసరికి ఇంకొంచెం భయం అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఆ ఫీలింగ్ ఉండింది నాకైతే ఆ రోజు. సో నా ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైపోతుంది కదా, భయం వేస్తుంది యాక్చువల్లీ. చాలా లోతుగా అంటే మనకి తెలియదు ఇలాంటి వాటర్ ఫాల్స్, చిన్న చిన్న లేక్స్ ఉంటాయి కానీ అక్కడ తెలియకుండానే ఒకనొక దగ్గరలో కొంచెం తెలియకుండా డౌన్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి వాటర్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ చాలామంది పైనకు కూడా ఎక్కేశారు, అంటే ఈజీగానే ఎక్కేస్తూ ఉన్నారు. జెంట్స్ అయితే మెయిన్, లేడీస్ అందరూ ఇక్కడ కిందే ఉన్నారు. సో ఇక్కడ మా హస్బెండ్ అండ్ అక్క వాళ్ళ హస్బెండ్ బాగా తడుస్తూ ఉన్నారు. సో చిన్నదే వాటర్ ఫాల్, బట్ ఆ ఫీలింగ్ బాగుండింది. ఇంకొక వాటర్ ఫాల్కి వెళ్దామంటే ఏమైందంటే ఇప్పుడు కొంచెం వర్షాలు ప్లస్ ఎండలు కూడా ఎక్కువే ఉన్నాయి కదా, సో దానివల్ల కొంచెం నీళ్ళు తగ్గాయంట. సో ఇదైతే బాగుంటుంది అన్నట్టుగా మా హస్బెండ్ ఇంకా ఇక్కడికి తీసుకొచ్చారు. సో కొంతసేపు అలా వాటర్లో ఉన్నాము. అండ్ పక్కన రాళ్ళు ఉన్నాయి కదా, దానిపైన కూర్చున్నాము ఇంకా. సో ఒక 20 to 30 minutes ఇక్కడ మేము ఇంకా టైం స్పెండ్ చేసాము. అండ్ దీని తర్వాత ఈ పక్కకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు యాక్చువల్లీ మేము వచ్చినప్పుడు, బట్ ఇంకా టైం అయిపోతుంది, లంచ్ 2-3 అలా అయిపోతూ ఉండింది. సో మేము ఇంక ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఒక 1/2 hour అలా ఉండి ఇంకా మా వాళ్ళు పిల్లలందరూ మా హస్బెండ్తో ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ అదే చూపిస్తూ ఉన్నాను. వాటర్ అంటే ఇక్కడ మనకి ఏ కలర్లో ఉన్నాయంటే సేమ్ మనకి ఏదైనా వాటర్లో వైట్ కలర్ది ఏదైనా మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. అంటే మనం అనుకోవచ్చు ఏమైనా బురద నీళ్ళు ఏమో అనుకుంటే, బురద నీళ్ళు అయితే అస్సలు కాదు. బట్ నీళ్ళేం క్లియర్గానే ఉన్నాయి, కొంచెం వైట్ కలర్ మనం కొంచెం కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది సేమ్ వాటరు. పిల్లలైతే ఫుల్ హ్యాపీగా ఉన్నారు నిజంగా. సో పిల్లలకైతే బాగా నచ్చింది ఇది. సో మెయిన్ మనం పిల్లల కోసమే కదా ఎక్కువ, మనమంటే ఎప్పుడైనా చూస్తాము, బట్ పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ బాగుంటాయి. అండ్ దట్టు ఈ ఏజ్లో అయితే ఇంకా బాగుంటాయి కదా. సో ఇక్కడ అదే వాటర్ కలర్ చూపిస్తూ ఉన్నాను మీ అందరికీ. సో కొంచెం వైట్ కలర్లో ఉన్నట్టుగా ఉన్నాయి. సో ఇంకా మా పిల్లలు మా హస్బెండ్తో బాగా ఆడుకుంటూ ఉన్నారు. అండ్ దీని తర్వాత మా హస్బెండ్ అండ్ పాప ఉంది కదా, అక్క వాళ్ళ పాప, మళ్ళీ వాటర్లోకి వాటర్ ఫాల్ అక్కడ ఉంది కదా, ఫాల్ అవుతూ ఉన్నాయి కదా, కింద పడుతూ ఉన్నాయి కదా. సో అక్కడికి వెళ్ళి కొంతసేపు ఒక 10 minutes అలా ఉండేసి వచ్చారు. సో ఇంకా మేము వెళ్తూ ఉన్నాము. ఒక 1 hour పైనే అక్కడ టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉన్నాము. సో చూడండి ఇక్కడ మనకి రూట్ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. మొత్తం అడవిలో ఉన్నట్టే ఉంటుందండి. ఇంత చిన్న రోడ్డు, ఇక్కడ మీకు అర్థమైపోతుంది కదా ఎంత చిన్నగా ఉండిందని.
అండ్ చిన్న రోడ్డు, దాని పక్కనే మన వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడ ఫ్లో అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ చిన్న రోడ్డు, మనం రాళ్ళు ఉన్నాయి, ఒకేసారి సడన్గా కిందికి జారిపోయేటట్టు కూడా ఉంది రోడ్డు అసలు. సో ఇలాంటి రోడ్లు నడుస్తుంటే భయం వేస్తుంది అసలు. ఎవరు కనిపించరు, అవతల ఎవరు వస్తున్నారో కనిపించరు, ఈ వెనకాల ఎవరు వస్తున్నారో కనిపించరు. ఎగ్జాక్ట్గా మన వెనకాల ఉంటే తప్ప అస్సలు కనిపించరు. అండ్ ఇంత చిన్న రోడ్డు కదా, అవతల పక్క ఎవరైనా వస్తున్నారంటే, మనకు ఎదురుగా ఎవరైనా వస్తున్నారంటే చాలా కష్టంగా ఉంటుంది. మనం ఈ సైడ్కి వెళ్ళిపోలేము ఎందుకంటే మొత్తం చెట్లే కదా. సో ఇలా ఉంటుంది చూడండి, ఎంత హారర్గా ఉందో అసలు. మాకు వెళ్ళేటప్పుడు అయితే చాలా కష్టంగా అనిపించింది, బట్ వచ్చేటప్పుడు ఓకే పర్లేదు, బాగానే ఉన్నట్టుగా ఉంది. ఇలాంటి దానికి మనం ఇంకా వర్షం పడుతున్నప్పుడు వెళ్తే మాత్రం అంతే, ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. బట్ బాగుంది, అంటే ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా, సో పర్లేదు బాగానే ఉంది. బట్ ఈ వే ఒకటి ఉంది కదా, ఒక 1 కిలోమీటర్ పైన ఉండింది. మేము ఆ టెంపుల్ చూపించాను కదా స్టార్టింగ్లో, సో ఆ టెంపుల్ నుంచి వాటర్ ఫాల్ దగ్గరికి రావడానికి ఈజీగా ఒక 1 కిలోమీటర్ పైన ఉంటుంది. నార్మల్ రోడ్డు అయితే రావచ్చు, బట్ ఇంత చిన్ననే ఇంతే గ్యాప్, చుట్టూ చెట్లు, అసలు పిల్లలతో అయితే ఇంకా ఇబ్బంది. నేనైతే మా హస్బెండ్కి ఇచ్చేసాను మా బాబుని ఎత్తుకోమని. నడుస్తూ ఉంటే పాపం వాళ్ళకేం నడవాలనే ఉంటుంది, బట్ ఈ రోడ్డు సరిగ్గా లేకపోయేసరికి కొంచెం కష్టంగా అనిపించింది. రిమైనింగ్ అంతా బాగుంది. సో మధ్యలో కొంచెం రాళ్ళు అలా అన్నీ ఉన్నాయి. సో మీరు వెళ్తే మాత్రం డెఫినెట్గా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. పిల్లలతో వెళ్తే మాత్రం ఇంకొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. పెద్దవాళ్ళైతే ఈజీగా స్కిడ్ అవుతారు, ఇంకా పిల్లలకైతే చెప్పాల్సిన అవసరమే లేదు కదా. సో ఇంక ఇలా వెళ్తూ ఉన్నాము. సో వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్కువ దూరం అంటే అనిపించింది, బట్ వచ్చేటప్పుడు ఇంకా ఫాస్ట్గా వచ్చేసాము. అండ్ ఎండ కూడా ఉండేసరికి ఇంకా బెటర్ అయింది. ఇలాంటి టైంలో వర్షం కనుక వస్తే అంతే, ఇంకా అందరం జారిపోవడమే కిందికి. ఒక్క దగ్గర ఏంటంటే చాలా స్లోప్గా ఉండింది మనకి వే అనేది, సో కొంచెం చూసుకొని వెళ్ళాలి. సో ఇంకా వచ్చేస్తా ఉన్నాం, చూడండి ఎలా ఉన్నాయో రాళ్ళు, ఈ రాళ్ళ మధ్యలోంచే వెళ్ళాలి మనము. సో ఇలా ఉండింది, నిజంగా కొంచెం కష్టంగానే అనిపించింది నిజంగా. నాకైతే వెళ్ళేటప్పుడు ఏమనిపించింది అంటే, దీన్ని చూడడానికి ఇంత కష్టపడి వచ్చామనిపించింది నిజంగా. బట్ వన్స్ వాటర్లోకి దిగాక చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా వచ్చేసాము. మీకు ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు టెంపుల్ అని చెప్పాను కదా, ఇది కూడా ఒక శివాలయమే. సో ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు ఇక్కడ ఎదురుగ్గా, అండ్ లోపల మనకి శివుడు ఉంటారు. సో ఇంకా మేము భారీగా తడిసిపోయి ఉన్నాము, లెగ్గిన్స్ అంతా మొత్తం డ్రెస్ కూడా ఆఫ్ తడిసిపోయింది కాబట్టి ఇంకా లోపలికి ఏం వెళ్ళలేదు. బయట నుంచే మొక్కేసుకొని ఇంకా బయలుదేరిపోయాము ఇంటికి. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము, ఇంకా లంచ్ చేసేసాము. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి.